విద్యార్థులు యువజనులు వాళ్ళ సమస్యలకు సంబంధించింది ఈ ఉద్యమం. అందులోనూ ఇది మొదలైంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే పరీక్షలు జరిపి రిక్రూట్మెంట్ పూర్తి చేశారో అందులో జరిగిన అక్రమాలు, లీకేజీ మీద ఆ పరీక్షల్లో అర్హత పొంది కూడా ఉద్యోగాలు పొందని బాధితులు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేసి అలాగే కోర్టు కూడా వెళ్ళిన తర్వాత అది ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ విషయమై ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వమైనా సరే కనీస బాధ్యత, తమ పాత్ర అందులో లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమంలాగా క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ, ఇంకా ఆయన పెట్టుకున్న ఫేక్ మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా వ్యవస్థలు కానీ, ఆయనకు నిర్దేశం చేసే ఆ 2 పత్రికలు, ఆ ఛానళ్ళు కానీ, వీళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటంటే ఏమీ జరగలేదు, అంత బాగుంది, వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాయిస్ రైజ్ అయ్యే కొద్దీ దాన్ని ఎట్లా తొక్కాలని చూస్తున్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది అదే, ఈరోజు అదే జరిగింది, జరిపే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 2 నెలల 10 రోజులు, అంటే 70 రోజులు 75 రోజుల్లో మా పార్టీ తరఫున 10 కార్యక్రమాలు చేశాం. ప్రతి దానికి విశేషంగా స్పందన వస్తుంది, యువత నుంచి వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. డిఎస్సితో పాటు నేను ఇంతకుముందు అన్నట్టు నిరుద్యోగులకు, యువతకు చేసిన మోసం, విద్యార్థులకు జీవితాలతో చెలగాటమాడుతున్న వైనం, దీన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. అది కూడా దీనికి జోడించి, ఎందుకంటే ఇది మొత్తం యువతకు సంబంధించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంగా టేకప్ చేసింది. మా పార్టీ దీంట్లోకి అడుగు పెట్టడానికి ముందే, ఉద్యమం టేకప్ చేయడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టడం ముందే, ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే డిఎస్సిలో బాధితులై 1:1లో పిలవబడి కూడా అవకాశం రాలేదో, డినై చేశారో ఉద్యోగం, వాళ్ళ గోడు వచ్చి చెప్పుకున్న తర్వాత దానికి ముందే వాళ్ళంతటా వాళ్ళే అభ్యర్థులు వాళ్ళ గొంతు విప్పడం మొదలుపెట్టారు, కోర్టు కూడా వెళ్ళారు. ఇది వాస్తవం. ప్రజాస్వామ్యంలో ఏ అంశం మీదైనా ఒక ఇండివిజువల్ దగ్గర నుంచి ఒక సమూహం వరకు, ఒక రాజకీయ పార్టీ అయినా ఏ నినాదమైనా ఇవ్వచ్చు, కానీ ప్రజలకు ఆమోదయోగ్యం కాని అయితే నిలబడదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిన ఈ ఉద్యమం ఎందుకు నిలబడి రోజు రోజుకు స్పందన పెరుగుతోంది, ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళిందంటే కారణం ఏమంటే దాంట్లో ఉంది కాబట్టి, దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి. ఎస్, ఇది కరెక్టే కదా, ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు ప్రజలు అడుగుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆన్సర్. కాబట్టి
అలాగే అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామా చేసిన డిమాండ్ పక్కదారి పట్టించాలని ఎట్లా చూస్తున్నారు. ఏమీ జరగలేదు అనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. అయినా సరే జనం వస్తున్నారు. ఇవన్నీ ప్రూవ్ చేసేది ఏంటంటే జరిగింది వాస్తవం. ఆయన తప్పించుకోలేడు, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు, ఆయన కొడుకు తప్పించుకోలేడు, లోకేష్ తప్పించుకోలేరు. కానీ ఈరోజు కూడా మాట్లాడినట్టున్నాడు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా ఎక్కడో జిల్లాకు పోయినట్టున్నాడు. దాంట్లో ఎక్కడైనా ఆయన ఉపన్యాసంలో దీని గురించి కూడా ప్రస్తావన ఉన్నట్టుంది, డిఎస్సి గురించి కూడా. ఎక్కడైనా మేము సంధించిన ప్రశ్నలకు లేదా అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు, బాధిత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? ఆయన కానీ, ఆయన తనయుడు కానీ, లేదా ఆయన పార్టీ కానీ, లేదా అధికారులు కానీ ఎంతసేపు ఉన్నా అంతా బాగానే ఉంది, ఇదేదో పొలిటికల్ మోటివ్స్తో చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మధ్యలో వీళ్ళు కడుపు మంటతో ఉద్యమం అని ఏదో చేస్తున్నారు అని నింద ఇటువైపు వేయాలని చూస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు. ఈరోజు ఆయన అన్న దాంట్లో నేను ఇంతకుముందే ఉంటే మేము వేల ఉద్యోగాలు ఇస్తుంటే ఆ కడుపు మంటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు చేస్తుంది అని అన్నారు. వేల ఉద్యోగాలు నువ్వు ఇవ్వడం కాదు, అందులో మా హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు రద్దు చేసి దానికి ఎక్కడెక్కడ ఇంకొన్ని కలిపి ఈ సంవత్సరం వచ్చిన రిటైర్మెంట్ కానీ మిగిలిన వాటికి కలిపి ఇచ్చారు. ఇచ్చినవి పారదర్శకంగా అనుమానాలకు అవకాశం లేకుండా ఎందుకు జరపలేకపోయారు? ఇవి అనుమానాలు కూడా కాదు, ఎగ్జాక్ట్లీ వాస్తవాలు, ఇక్కడ అక్రమం జరిగిందని చెప్పగలిగిన వాస్తవాలను ఎత్తి చూపారు. వాటికి మాత్రం సమాధానం ఇవ్వదు. దాంతోపాటు మిగిలిన డిమాండ్ల గురించి అస్సలు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, 9,000 కోట్ల బడ్జెట్ ఉంది, దానికి ప్రస్తావన లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నావా లేదా, దానికి సంబంధించి ప్రస్తావన ఉండదు. అట్లా పాసింగ్ దీనిలా కొట్టేసి మీరు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే మేము చూడాలన్నా? నిరసన రోడ్ల మీద కాక ఎక్కడ ఇళ్లలో చేస్తారా? ఎక్కడ చేస్తారు? పోనీ మా నిరసనలలో ఎక్కడైనా హింసకు మీరు చేసిన పోలీసు లాఠీ చార్జీలో మీరు చేయిస్తున్న పోలీసులతో చేస్తున్న దాష్టీకము, వాళ్ళ దుర్మార్గంగా మీద విరుచుకుపడము, అడ్డగించడము తప్ప